హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు చేసే మామూలు బిర్యానీలా కాకుండా అప్పుడప్పుడు స్పెషల్గా సండే అప్పుడు కానీ లేదా స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేసి చూడండి. మనం ఇలా ఇంట్లో చేసినా సరే అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకిలో వరకు చికెన్ తీసుకుని 2 సార్లు కడుక్కొని వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మనం ముందే కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కలిసాక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకోవాలి. మనం రైస్ తీసుకునేటప్పుడు కొలుచుకొని తీసుకున్నామంటే బిర్యానీ వండేటప్పుడు వాటర్ కరెక్ట్గా వేసుకోవడానికి ఉంటుంది. ఇలా 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాక వాటర్ వేసుకొని 2 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే రైస్లో మరికొన్ని వాటర్ వేసుకొని అరగంట వరకు నానబెట్టుకోవాలి. మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ రైస్ తొందరగా ఉడుకుతుంది, అలాగే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి మసాలాలు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 యాలకులు, 10 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 మరాఠీ పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకుని వాటర్ వేయకుండా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని మరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళను కూడా కొలుచుకొని తీసుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా మనం కొలుచుకొని తీసుకుంటే మనం తీసుకున్న రైస్కి వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న నీళ్ళని గ్యాస్ పై పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే కొన్ని మసాలా స్పైసెస్ని కూడా వేసుకోవాలి. మనం బిర్యానీ చేసేటప్పుడు ఏ మసాలాలను అయితే వేసుకుంటామో ఆ మసాలాలన్నీ కూడా 2-3 వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఒక ఉల్లిపాయని పొడిగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 4 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలో ఎక్కడా కూడా పచ్చి అనేది లేకుండా లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకోకుండా ఇందులో సగం వరకు మసాలా పొడిని వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ని తీసుకుని వాటర్ లేకుండా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక మరొక స్టవ్ పై మరిగించుకున్న నీళ్ళని తీసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్విన తర్వాత మూతను తీసుకుని మనకి రైస్ ఉడికింది లేనిది చూసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా ఉడికిందంటే మనకి రైస్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయని పొడిగా కట్ చేసుకుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేశాక 2 టమాటాలని మెత్తగా పేస్ట్లా చేసుకుని వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయాక కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిలో ఇంకా సగం మసాలా పొడి ఉంది కదా, ఆ మసాలా పొడిని కూడా వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి చికెన్ ఫ్రై డ్రైగా అవుతూ ఉంటుంది. అలాగే ఫ్రైలోంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సర్వ్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రైని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చేసుకున్న ప్లెయిన్ బిర్యానీని కూడా వేసుకుని పైన స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పైన ప్లేట్ పెట్టుకుని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. అంతే, కింద ప్లెయిన్ బిర్యానీ పైన చికెన్ ఫ్రైతో సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో ఉండే మసాలాలతో చేసి చూడండి, అచ్చం బయట తిన్నట్టుగానే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.